Watch full episodes on Jio Hotstar. ఒక్క నిమిషం మేము జాతకాలు రాస్తాం గానీ ఫైటులు చెయ్యం. అదే కాకుండా నా జాతకంలో రాహు మీద కేతు కూర్చున్నాడు, అలాగే శని మీద మంగళ ప్రభావం చాలా ఉంది. అంటే నేను జాకింగ్ చేయడానికి ఇంతకంటే శుభముహూర్తం మరి ఇంకొకటి దొరకదు. ఇప్పుడు నేను జాకింగ్ కి వెళ్తాను, కావాలంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయ్యో భూమి తల్లి, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. థ్యాంక్స్ టు మోటు పతులు, వీళ్ళిద్దరూ నిజంగా ధైర్యవంతులే. భూమి గారు, ఈ రోజు నుంచి మీరు హోటల్లోనే ఉండాలి. మీ పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ తర్వాత మీరు ఫురిఫురి నగరం రావాలి. ఓకేనండి, ఓకే. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తారని భయంగా ఉంది. అరే, చూస్తుంటే ఇది మన రూమ్ లా లేదే. రెడీ అయ్యారా లేదా? పదమూడు. నువ్వు వెళ్ళు, నా కాయన్ ఇక్కడెక్కడో పడిపోయింది, వెతికి తీసుకొస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. నా కాయన్ నాకు తిరిగి వచ్చేసింది. అరే, నా చెప్పులు ఎక్కడున్నాయి? ఇందాక మంచం కింద వదిలినట్టు గుర్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదు, నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పింది. మంచం కింద ఉంది ఎవరు? మంచం కింద ఉంది ఎవరు? అబ్బా, 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 అబ్బా. ఎవరది? నన్ను కొట్టింది ఎవరు? ఎవరు కొట్టింది? ఇంత గట్టిగా కొట్టారేంట్రా? కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? మిమ్మల్ని అడిగేది, కట్టెన్ వెనకాల దాక్కున్నది ఎవరు? అరే, కట్టెన్ వెనకాల నువ్వు దాక్కుంది ఎవరు అని అడుగుతావేంటి? నువ్వేగా ఉంది. అరే సారీ, కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే కదా, మర్చిపోయాను. కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే, కానీ కట్టెన్ ముందు ఉన్నది ఎవరు? అరే, ఇక్కడ ఎవరు లేరే. ఖచ్చితంగా ఏ దొంగ దొంగిలించడానికి వచ్చుంటాడు. నన్ను అమాయకుడు చేసి పారిపోయి ఉంటాడు. అరే, ఈ సైంటిస్ట్ డ్రెస్ లో ఇంకా మనం ఎంతసేపు తిరగాలి? పద, వెంటనే మనం బట్టలు మార్చుకుందాం. ఇవి మన సైజుకి సరిగ్గా సరిపోవచ్చు. అరే, ఈ ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంది కదా. పత్రులు గారు, త్వరగా పరిగెత్తండి మన రూమ్ లోకి. మోటు గారు, పతులు గారు, మనకు కనిపించిన వెంటనే మీరిద్దరూ ఈ వీల్ చైర్ వదిలేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత చూడండి, నేను నా విశ్వవిఖ్యాత నటన కౌశలంతో అమాయకులైన వాళ్ళిద్దరి మనసులు గెలుచుకుని వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహితుణ్ణి అయిపోతాను. వెళ్ళండి, వెళ్ళండి, దాక్కోండి. మోటు, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. చింగం గారు ఆఖరి నిమిషంలో పెళ్లి వద్దు అంటే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ యంగ్ మ్యాన్,
మీరిద్దరూ మానవత్వం ఉన్న మనుషుల్లా కనిపిస్తున్నారు. నాకు కొంచెం సహాయం చేస్తారా? ఆ కారిడార్ లో పైనున్న ఎండ వరకు నన్ను తీసుకెళ్తారా ప్లీజ్? సరే సరే, మీరేం దిగులు పడకండి, నేను సహాయం చేస్తాను. పతులు నువ్వు వెళ్ళు, నేను ఆయన్ని దిగబెట్టేసి వస్తాను. నిజంగా మీరు చాలా గొప్పవారు. అసలు మన బాస్ కు ఏమైంది? ఎందుకని అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? చాలు చాలు, ఇంకేం చెప్పకండి, మీరు ఆపండి. మీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ పతులు చెప్పు, ఏంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రానా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెనక్కి. ఇంత త్వరగా రమ్మని నేనేమి చెప్పలేదు కదా మోటు. దయచేసి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళండి. నేను లేచి నడిచే పరిస్థితిలో లేను. నా నౌకర్లు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు, ఏమయ్యారో తెలియటం లేదు. నేను ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సరే సార్, మీరు మా గదిలోనే విశ్రాంతి తీసుకోండి. బాస్ బాస్ మీకేం కాలేదు కదా? మీరు ఈయన మనుషులేనా? బుద్ధుందా మీకు? ఆయన్ని అలా వదిలేసి వెళ్ళిపోతారా? పాప ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? తీసుకెళ్ళండి ఆయన్ని, మర్యాదగా రూమ్ లోకి తీసుకెళ్ళండి. ఇంకోసారి ఒంటరిగా వదిలితే ఊరుకోని జాగ్రత్త. సారీ బాస్, సారీ, వెరీ సారీ, సారీ. మీరిద్దరూ అక్కడికి ఎందుకు వచ్చారా? మిమ్మల్ని ఇద్దరిని నేను అక్కడికి రమ్మన్నానా? బాస్ బాస్, మీరు చాలా ఎత్తు నుంచి పడిపోయారు కదా, మేము చాలా భయపడిపోయాం బాస్. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టైం నేను పిలిచినా సరే మీరు రావటానికి వీల్లేదు. నేను అరిచి గోల పెట్టినా సరే, కేకలు పెట్టినా సరే మీరు రావద్దు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడానికి నేను అలా కేకలు పెడుతూనే ఉంటాను. అర్థమైంది కదా? అర్థమైంది బాస్. చేసుకోనంటే చేసుకోను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకు. అయ్యో, వీడు పెళ్ళే చేసుకొని అంటున్నాడు. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? డోంట్ వరీ, నేను ఒప్పిస్తానుగా. వాడు మన కన్న బిడ్డ. చింగానికి నేను చెప్పినా వినడేమో గాని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటాడు. అందుకే ఈ టాస్క్ ని వాళ్ళకి అప్పగించబోతున్నాను. ఎస్, ఈ ఫ్యామిలీ డ్రామా తట్టుకోలేకపోతున్నాను. ఫైల్ ని నేను ఎక్కడైనా దాచి పెట్టేస్తాను. అప్పుడు ఈ ఫైల్ లో ఉన్న అమ్మాయి ఫోటో నాకు చూపించే అవకాశమే ఉండదు. ఫోటో 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 ఫోటో, నో ఫోటో. చింగమా స్టాప్, ఆగా. మోటో పత్రులు, చింగం భూమి ఫైల్ తీసుకుని పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి ఆపండి. అరే చింగం గారు ఆగండి. నేను ఆగే ప్రసక్తే లేదు. మళ్ళీనా? చింగం సార్ ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరూ నా నుంచే దూకుతూ రేసులాడుతున్నారు. అరే, భూమిని వెంబడిస్తున్న గూండాలు వీళ్ళే కదూ? వీళ్ళు వాళ్లే కదా. తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా కొడుతూ ఉంటారు. ఇది భూమి ఫైలు. దీన్ని తగల పెట్టండి, చించేయండి, మట్టిలో కప్పెట్టండి, లేదా బూడిద చేసేయండి. ఎస్. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, విషయం చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఉన్న చింగుసాన్ని పట్టుకుందాం పద.
నా మిత్రుడా, నా సహోదరుడా, ఇది భూమి ఫైల్. దీన్ని కాల్ చేయండి, చించేయండి, నదిలో పారేయండి, లేదా బూడిద చేసేయండి. పెద్దన్నయ్య నాకు ఒక విషయం చెప్పు. అరే ఆగన్నయ్య, ఇక్కడ ఏమన్నా రేసు జరుగుతుందా ఏంటి? నేను వాళ్ళని అడుగుతాను. ఇది భూమి ఫైలు. కాల్ చేయండి, నదిలో పడేయండి, ఇదిగోండి బూడిద చేసేయండి. నా ఫైల్ ఏమన్నా చేసావంటే నీ అంత చూస్తాను, జాగ్రత్త. ఇవాళ గ్రహాలన్నీ మూకుమ్మడిగా ముడుచు కూర్చున్నాయి. ముందు ఫైల్ దొరికింది, తర్వాత భూమి కనిపించింది. ముందు వెళ్ళి దాన్ని పట్టుకోండి. అయ్యో, నేను ఆ ఫైల్ ని జాతకాలు డానికి ఇచ్చానేంటి? ఎంత పెద్ద పొరపాటు. అరే ఈ పత్తులు గారు ఎక్కడున్నారు? ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. అరే ఈ మోటు ఏమయ్యాడు? అసలు ఫోనే ఎత్తడం లేదు. అరే పత్తులు గారు, మీరు ఈ రూమ్ లోంచి బయటకు వస్తున్నారేంటి? మీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? మీరు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏమన్నారు మోటు గారు? ఈ రూమ్ లోంచి అంటే, అరే మన రూమ్ ఇదే కదా. అరే పత్తులు గారు, మీకు ఏమైంది? మనం ఉంటున్న రూము ఇది చూడండి, 1006. రూమ్ నెంబర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, అందుకే పొరపాటుగా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఉంటావు. త్వరగా వెళదాం పద. టిఫిన్ చేయాలని లేదా నీకు? టిఫిన్ చేయాలని నాకు ఉంది పత్తులు గారు, కానీ పొరపాటున వేరే రూమ్ కి వెళ్ళింది నేను కాదు, మీరు. అయ్యో మోటు, వెళ్ళింది నేను కాదు, నువ్వే పొరపాటుగా వెళ్ళావు. నేనేమీ పొరపాటుగా వెళ్ళలేదు. నిన్నటి నుంచి నేను ఆ రూమ్ లోనే ఉన్నాను. పత్తులు గారు, అంత పెద్ద పొరపాటు నేను ఎలా చేస్తాననుకున్నారు? నేను ఈ పెళ్లి చేసుకోను. దట్ ఈస్ ఫైనల్. ఫైనల్. నువ్వు పెళ్లి చేసుకుంటావు. దాట్స్ మై ఆర్డర్. లేదంటే నిన్ను పోలీస్ కానిస్టేబుల్ చేసేస్తాను. yes. అరే ఏంటి వాళ్ళు అంత డ్రామా చేస్తున్నారు? పదండి వెళ్దాం. Hands up, ఎవరు కదలద్దు. యూ హ్యాండ్స్ అప్. ద నేమ్ ఈ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. yes. అయ్యో నా కలల రారాజు, ఎంత ధైర్యవంతుడు. మీ తల పొగరంతా దిగిపోయింది కదా, ఇప్పుడు త్వరగా జైలుకి వెళ్దాం, పదండి. అయ్యమ్మో. అయ్యో ఐడియా. మోటు, ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. అరే ఏంటి పత్తులు గారు మీరు అనేది? నేను సమోసాలు తింటమేంటి, తెగ రెచ్చిపోవడం ఏమిటి? లగాయితూ అంటే నువ్వు మర్చిపోయావా? ఈ సమోసాలు తిన్న తర్వాత నీలో ఎంత పవర్ ప్రవేశిస్తుందంటే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదా. తిను మోటు. వెళ్ళు మోటు, వాళ్ళ అంతు తేల్చి పారాయి. ఇంతలా ఉన్నాడేంటి? అయ్యో, నేను ఈ ఫైటింగ్లు చేయలేను. నన్నెందుకు ఈ గొడవల్లోకి లాగుతారు? అంటే ఫురిఫురి నగరంలో సమోసాల్లో ఉండే దమ్ము ఈ సమోసాల్లో లేదన్నమాట. ఈ సమోసాలన్నీ ఒకేసారి తినేయి. లేదు లేదు, నేను తినను. అరే ఏం చేస్తున్నారు మీరందరూ? నా జీవితంలో ఎప్పుడు ఇన్ని సమోసాలు తినలేదు. పత్రులు గారు, ఉన్నట్టుండి మీకు ఏమైంది? మోటు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపు. వెళ్ళి వాళ్ళని ఉతికి ఆరై. సారీ, నేనేమి దోబిని కాదు. పైగా అక్కడ ఉన్నది డ్రెస్సులు కాదు, మనుషులు. నేను హ్యాండ్సప్ లో ఉంటాను. మీ కామెడీ డ్రామాలు చాలా ఎక్కువైపోయాయి. హ్యాండ్స్ అప్, మీ ఇద్దరు మా వెంట రండి. మోటు, నీ వల్లే మనం వీళ్ళకి పట్టుబడ్డాం. భాషా బాస్, చూడండి, మేము వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చాం ఏమో నాకు తెలియదు మోటు. భాషా హుషువా అంతులేనంత ఖుషిగా ఉన్నాడు. నువ్వాకు కాలా శాంతి. ముందు నన్ను నా డైలాగుల్ని పూర్తి చెయ్యనివ్వు. మోటు గారు, పత్లు గారు, మీ దగ్గరున్న 2 వస్తువులు నాకు కావాలి. మొదటిది భూమి ఫైల్, అలాగే రెండవది
మీ దగ్గరున్న టెలిపోర్టింగ్ మిషన్. టెలిపోరింగ్ మిషన్ అంటే ఏమిటి? మా దగ్గర అటువంటి మిషన్ ఏమీ లేదు. అంటే దాని అర్థం మీరు ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నారన్న మాట. మీ ఇద్దరి దగ్గర ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఉంది. ఇవ్వండి, ఆ ఫైల్ ని నాకు ఇవ్వండి. ఇవ్వకపోతే మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. కావాలంటే నువ్వు మమ్మల్ని అంతం చేసే మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ ఆ ఫైల్ మాత్రం మీకు దక్కనివ్వం. ఏమంటారు మోటు గారు? నువ్వు మమ్మల్ని తుపాకీతో కాల్ చేసేయి, లేదంటే ఉరి తీసేసేయి. మమ్మల్ని ఏం చేసినా సరే ఆ ఫైల్ నీకు ఇవ్వం. ఆ ఫైల్ కి మా ప్రాణాలు అడ్డం. భయపడము ఎవరికి, మేం ధైర్యానికి రూపమే మేము. మట్టిలో కలిసిపోతాం కానీ మాట మాత్రం తప్పేది లేదు. అద్భుతం. భలే పద్యం చెప్పారు మీరు. గురువు గారు, ఇంకొక పద్యం చెప్పండి. చాలు చాలు, పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. ఇక్కడేవి కవి సమ్మేళనాలు జరగటం లేదు. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా ఫైల్ నాకు ఇవ్వాలి, లేదంటే మార్చి పారేస్తాను మీ ఇద్దరి లైఫ్ స్టైల్ ని. అద్భుతం బాస్, అద్భుతం. నేను కూడా కవితలు చెప్తున్నానేమిటి? వీళ్ళు కనుక ఫైల్ ఇవ్వకపోతే వీళ్ళిద్దరిని లేజర్ గన్స్ తో లేపేయండి. పెద్దనయ్య ఆగండి, దయచేసి ఆగండి. ఆ ఫైల్ మా దగ్గర లేనే లేదు. అలాంటప్పుడు మమ్మల్ని షూట్ చేయటం దేనికి? ఆ ఫైలు జాతకాల దాని దగ్గర ఉంది. నేనే అతనికి ఇచ్చేశాను. ఏమిటి? రంగో, వెళ్ళు, వెళ్ళి ఆ జాతకాల డాల్ని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళు. ఎస్ బాస్. ఇందాకేమన్నావు? నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా? మోటు గారు, మీరు ఆ ఫైల్ ని జాతకాల డానికి ఇచ్చేసారా? చెప్పండి, ఆ ఫైల్ ని మీరు ఎంత కమ్మారు? చెప్పండి మోటు గారు. అరే పత్రం, ఒక్క ఫైల్ కోసం నీ స్నేహితుడిని ఇంతలా తంతావా? అదేమి మామూలు ఫైల్ కాదు, ఎన్నో ఏళ్ల మన కళ. మోటు గారు, ఆ ఫైల్ ని ఎంత కమ్మారో చెప్పండి. దేశద్రోహానికి ఎందుకు పాల్పడ్డారు? పత్రు, ఒక మంచి స్నేహితుడినే తంతావా? అది కూడా ఒక్క ఫైల్ కోసం. మోటు గారు, మీరు ఆ ఫైల్ ని ఎందుకు కమ్మారు? నమ్మక ద్రోహి, మోసగిస్తావా? అంత పని చేస్తావా? అరే, నేను ఆ ఫైల్ ని డబ్బులకి అమ్మలేదు, జాతకాల దానికి ఇచ్చేశాను అంతే. అరే కానీ ఇంకా ఎంత వస్తాను ఇక్కడికి రానివ్వు చింగన్ సార్ని, పెద్దన్నయ్యని. కేవలం ఒక ఫైల్ కోసం నువ్వు ఎంత తన్నేవో వాళ్ళకి నేను చెప్తాను, గ్యారెంటీగా చెప్తాను. చాలా బోరింగ్ గా ఉంది. ఈ 1 సైడెడ్ ఫైట్ లో ఏం మజా లేదు. చూడండి మోటు గారు, మీరు కూడా ఫైట్ చేయండి, అప్పుడే సరదాగా ఉంటుంది. లేదు లేదు, నేను నా స్నేహితుడి మీద చెయ్యెత్తాను. ఎత్తానంతే, ఏం జరిగినా సరే. నువ్వు గనక లేచి ఫైట్ చేయకపోతే నీ ప్రాణ స్నేహితుడిని లేజర్ గన్తో కాల్చి పారేస్తాను. బబ్లా, పతులు గారిని అంతం చేసేయి. వద్దు, అతన్ని చంపకండి ప్లీజ్. కావాలంటే నన్ను చంపేయండి, నన్ను చంపండి. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అనుకుంటా. పత్లు గారిని నువ్వు కాపాడుకోవాలంటే ఆయనతో నువ్వు ఫైట్ చేసి ఆయన్ని ఓడించి తీరాల్సిందే. ఆ ఫైట్ లో గనుక నువ్వు గెలిస్తే అప్పుడు పత్లు గారు ప్రాణాలతో మిగులుతారు. ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు పత్లు గారు ఖతం. కమాన్ పత్లు, ఫైట్ లో ఓడిపోవాలి, సరేనా? నమ్మించి మోసం చేసే దుర్మార్గుడా, ఇక నువ్వు బ్రతుకుండి ప్రయోజనం లేదు. నువ్వు నమ్మించి మోసం చేసావు దుర్మార్గుడా. సారీ పత్లు, నీ ప్రాణాలు కాపాడాలంటే నీతో పోరాడక తప్పదు. మోటు గారు, మీరు ఇంత చక్కటి ఫైట్ ఎక్కడ నేర్చుకున్నారు? నువ్వు నేర్చుకున్న చోటే నేర్చుకున్నాను. బాస్, పాషా బాస్, నేను మోటు గారిని పతులు గారిని తీసుకొచ్చాను.
ఒకే రూపంలో నలుగురు వ్యక్తులుండటం ఎలా సాధ్యం? ఖచ్చితంగా మోటు గారు పత్రు గారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పథకం పన్ని ఉంటారు. అంటే మనం నకిలీ మోటు పత్రుల్ని వెంబడిస్తే అసలైన మోటు పత్రులు తప్పించుకోవాలనే పథకం. కానీ నలుగురు నాకు దొరికిపోయారు కదా. భాషా హుషువా చెప్పలేనంత ఖుషిగా ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఇద్దరు అసలైన వాళ్ళు, మిగతా ఇద్దరు నకిలీలు. ఎవరో ఇద్దరు మాత్రం మాస్కులు తగిలించుకున్నారు. వాళ్ళు వేసుకున్న మాస్కుల్ని తీసేయండి. అరే మేము అసలైన వాళ్ళం. నేను అసలైన వాడిని. అయ్యో, నేను అసలైన వాడిని. వదులు. నేనే అసలైన వాడిని. నేను అసలైన వాడిని. నన్ను వదులు. నేను నిజమైన వాడిని. నన్ను వదిలే. అబ్బా. అలాగైతే ఇక్కడున్న నలుగురులో నలుగురు అసలైన వాళ్ళం అంటున్నారు. నా రోగుల మీద ఒట్టి చెప్తున్నాను. అసలైన వాళ్ళు ఎవరో నకిలీ వాళ్ళు ఎవరో నేను గుర్తించలేకపోతున్నాను మిత్రమా. నాకు అప్పుడే అనిపించింది ఇందాక నేను ఫైట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోటు గారు అయ్యుండరు అని. మోటు గారికి అసలు ఫైటింగే చేత కాదు అంటే దాని అర్థం మోటు గారు ఆయన అన్నమాట. నాకు అప్పుడే అనిపించింది. ఎప్పుడైతే సమోసాలు తినను అన్నాడో అప్పుడే అతను మోటు కాదనిపించింది. అంటే దాని అర్థం నా అసలైన మోటు అతనైనన్నమాట. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.